హాయ్ హలో వెల్కమ్ టు వైడీజీ ఇన్వెస్ట్. నేను మీ వైడీజీ. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ రోజు దగ్గరగా 4.31% అయితే పెరిగింది. క్వార్టర్లీ రిజల్ట్ వచ్చిన కాడ నుంచి ఇదైతే డౌన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇది మళ్ళా 200 మూవింగ్ యావరేజ్ కి అప్ అయితే వచ్చింది. మరి ఇప్పుడు ఈ పర్టికులర్ షేర్ లో మనం ఇప్పుడు ఏం చేయాలనే దాని గురించి కూడా నేను డిస్కషన్ చేశాను. దాంతో పాటు సుజలాన్ ఎనర్జీలో కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. రీసెంట్ గా కామెంట్ సెక్షన్ లో కొన్ని స్టాక్స్ గురించి అయితే చెప్పమని మన యూజర్స్ అయితే అడిగారు. అది కూడా ఒకసారి డిస్కషన్ చేస్తాను ఈ వీడియోలో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఈజ్ మై ట్రిప్ ఈ రోజు 0.7% అయితే ఈ రోజు మనకైతే డ్రాప్ అయితే కనిపించింది. ఈ రెడ్ లైన్ వచ్చేసి మనకి 100 డేస్ మూవింగ్ యావరేజ్, ఈ ఎల్లో లైన్ వచ్చేసి మనకి 50 డేస్ మూవింగ్ యావరేజ్. ఈ రెడ్ లైన్ ని ఎప్పుడైతే ఈ ఎల్లో లైన్ క్రాస్ చేసిందో ఇక్కడ మనకు స్టాక్ పెరిగే అవకాశం అయితే దాదాపు ఉంటదనేసి నేనైతే ఎంట్రీస్ అయితే తీసుకున్నాను. ఆరెంజ్ లైన్ ఎప్పుడైతే రెడ్ లైన్ ను క్రాస్ చేసి కిందికి వస్తుందో అప్పుడైతే ఎగ్జిట్ అయితే అవ్వాలని చెప్పాను. ఆరెంజ్ లైన్ ఇంకా పైనే ఉంది, మనకైతే డౌన్ అయితే రాలేదు. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ చేసుకున్న వాళ్ళైతే చెప్తున్నాను కదా, ఆరెంజ్ లైన్ డౌన్ కు రానంత వరకు మనమైతే ఇందులోనే హోల్డ్ చేయొచ్చు. వచ్చినచో మనం ఎగ్జిట్ అవ్వాలి. ఒకవేళ ఈ లోపు ఏమైనా టార్గెట్ 50-52 టార్గెట్ ని మనం టచ్ అయినతో మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని బయటకి రావచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కొద్దిగా అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈజ్ మై ట్రిప్ ఇదండి. అలోక్ ఇండస్ట్రీ మన యూజర్ అయితే అడగడం జరిగింది. ఈ రోజు వచ్చేసి మనకి స్టాకు 0.78% అయితే డౌన్ అయితే అయ్యిందండి. ఈ సెక్టార్ లో ఇదే టాప్ లో అయితే కొనసాగుతుంది అలోక్ ఇండస్ట్రీ అయితే. సేల్స్ చూసుకుంటే మనకి క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో ఇక్కడ చూడండి, సెప్టెంబర్ క్వార్టర్ లో 1372 సేల్స్ జరిగితే మనకి ప్రజెంట్ డిసెంబర్ లో 1253 సేల్స్ అయితే జరిగాయి. ఇక్కడ మనకైతే డ్రాప్ అయితే కనపడుతుంది. ఎక్స్పెన్సెస్ తగ్గాయండి లాస్ట్ క్వార్టర్ తో చూసుకుంటే. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసుకుంటే మనకి -6 crores అయితే చూపిస్తున్నారు. నెట్ ప్రాఫిట్ చూసుకుంటే లాస్ట్ క్వార్టర్ లో 175 crore ఉంటే ప్రజెంట్ 230 crores అయితే మనకి లాస్ అయితే చూపించింది ఈ పర్టికులర్ సేల్ అయితే. ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే కూడా మనకి సేల్స్ అయితే తగ్గాయండి. నెట్ ప్రాఫిట్ చూసుకుంటే మనకి లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే లాస్ట్ ఇయర్ లో 200 లాస్ చూపిస్తే ఈ ఇయర్ లో మనకి 880 crores అయితే మనకైతే లాస్ లో అయితే వీళ్ళైతే చూపించారు. ఎఫ్ఐఎస్ చూసుకుంటే లాస్ట్ క్వార్టర్ లో 2.07% స్టేకింగ్ ఉంటే ప్రజెంట్ వచ్చేసి 2.24% స్టేకింగ్ అయితే ఉంది. కొద్దిగా ఇంక్రీజ్మెంట్ అయితే కనిపిస్తుంది. డిఐఎస్ పార్టిసిపేషన్ చూసుకోండి, స్టేకింగ్ అయితే 0.35% స్టేకింగ్ ఉంటే ప్రజెంట్ 0.37%, 0.02% స్టేకింగ్ అయితే పెరిగింది. ఈ షేర్ 1 year నుంచి చూసుకుంటే పెరుగుతూ వస్తుంది స్టాక్ అయితే. కాకపోతే నెట్ ప్రాఫిట్స్ అయితే మనకైతే లాస్ లో చూపిస్తున్నారు వీళ్ళు. లాస్ట్ క్వార్టర్ తో పోల్చుకున్నా లాస్ట్ ఇయర్ తో పోల్చుకున్నా వీళ్ళైతే లాస్ అయితే ఎక్కువ చూపించారు. నేను ఈ స్టాక్ ని అయితే అవాయిడ్ చేయమని అయితే చెప్తాను. ఈ స్టాక్ లో ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని కొద్ది అమౌంట్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఎక్కువ మొత్తంలో ఇందులో అయితే ఇన్వెస్ట్మెంట్ చేయకండి. నెక్స్ట్ సుజలాన్ ఎనర్జీ. సుజలాన్ ఎనర్జీ ఈ రోజు వచ్చేసి మనకి దగ్గర 1.18% అయితే పెరిగిందండి. సుజలాన్ ఎనర్జీ నిన్న ఒక న్యూస్ అయితే చెప్పడం మర్చిపోయాను. గ్రీన్ ఎనర్జీ స్టాక్ లో ఎఫ్ఐఎస్ వాళ్ళైతే 7% వరకు అయితే మనకు ఇంక్రిమెంట్ అయితే చేసుకున్నారని అయితే మనకైతే ఆర్టికల్ చెప్తుంది. ఒక్కసారి వాళ్ళ షేర్ హోల్డర్ ప్యాటర్న్ చూసుకుంటే ఎఫ్ఐఎస్ వాళ్ళు చూడండి, లాస్ట్ క్వార్టర్ లో 10.88% అయితే మనకైతే స్టేకింగ్ ఉండే ప్రజెంట్ వాళ్ళు 17.83% అయితే స్టేక్ అయితే పెంచుకున్నారు. 7% అయితే మన సుజలాన్ ఎనర్జీలో వాళ్ళైతే స్టేక్ అయితే పెంచుకున్నారు. ఇదొక గుడ్ థింగ్ అనేది చెప్పవచ్చు. మనమైతే టార్గెట్స్ వచ్చేసి 56 టార్గెట్స్ పెట్టుకొని స్టాప్ లాస్ 35 మెయింటైన్ చేసుకుంటూ మనమైతే ఈ పర్టికులర్ స్టాక్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కళ్ళు మూసుకొని మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సుజలాన్ ఎనర్జీ అప్డేట్ ఇదేనండి. నెక్స్ట్ మన యూజర్ భారతీ ఎయిర్టెల్ గురించి అడిగాడు. 1 month నుంచి చూసుకుంటే మనకి 14.65% అయితే పెరిగింది. మన ఆర్ఎస్ఐ చూసుకుంటే 72.25 ఉంది. ఓవర్ బాట్ జోన్ లో అయితే కనపడుతుంది ప్రజెంట్ ఈ స్టాక్. ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ జోన్ లో ఉంది కాబట్టి మీరు ఎంట్రీస్ తీసుకోవాలనుకుంటే కొద్దిగా డిప్ అయినప్పుడు మీరు ఎంట్రీస్ తీసుకోండి. హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళైతే హోల్డ్ చేసి పెట్టుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా డిప్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇది భారతీ ఎయిర్టెల్. నెక్స్ట్ స్టాక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రిజల్ట్ వచ్చిన కాడ నుంచి ఇది పడుతూ వచ్చింది. ఈ రోజు అయితే మనకి 4.31% దగ్గరగా అయితే పెరిగింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఎందుకు ఇంతలా పడిపోతుందని లాస్ట్ 4 days బ్యాక్ అయితే నేను ఒక వీడియో చేశాను, అందులో చెప్పాను 200 days మూవింగ్ యావరేజ్ కి బిలో వచ్చిందని అయితే. దీన్ని ఇప్పుడు అవాయిడ్ చేయమని అయితే చెప్పాను ఆ వీడియోలో.
ఈ బ్లాక్ లైన్ వచ్చేసి 200 డేస్ మూవింగ్ యావరేజ్. ఇక్కడ 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఈ రోజు అయితే క్రాస్ అయింది. స్టాక్ ఇక్కడ దాకా పడిపోయింది 79.25 ఈ దగ్గర ఈ లెవెల్స్ దగ్గరికి వెళ్ళి మనకు రికవర్ అయితే అయింది. 78.95 దగ్గరికి అయితే వచ్చి మళ్ళీ రికవర్ అయితే అయ్యింది. 200 డేస్ మూవింగ్ యావరేజ్ కి మళ్ళీ ఎబో అయితే ట్రేడ్ అయితే ఈ రోజు అయితే క్లోజ్ అయింది. రేపటి రోజు మరి ఇది ఇలానే కొనసాగుతుందా, మళ్ళీ 200 డేస్ మూవింగ్ యావరేజ్ కి బిలో వస్తుందా అనేది మనం అయితే ఒక 1 or 2 అయితే సెషన్స్ అయితే వెయిట్ చేసి చూడాలండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే అవాయిడ్ చేయండి. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళని హోల్డ్ చేసి పెట్టుకోమని చెప్పాను. ఒకవేళ ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే అవాయిడ్ చేయమని చెప్పాను. ఇప్పుడు కూడా ఈ స్టాక్ ని నేను ఇప్పుడు కన్ఫామ్ గా చెప్పలేను. ఇప్పుడు పైకి అయితే వచ్చింది 200 డేస్ మూవింగ్ యావరేజ్ కి. మళ్ళీ ఒక రోజు అయితే మనము దీన్ని రేపు ఏం జరుగుతుందో చూడాలి. కిందికి వస్తుందా పైకి వెళ్తుందా అనేది మన కన్ఫర్మేషన్ కావాలి. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే డిప్ అయినప్పుడల్లా ఈ స్టాక్ అయితే మీరు బై చేసుకోవచ్చు అండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళని అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. అదానీ విల్మార్ ఈ రోజు 2.56% అయితే పెరిగిందండి. ఈ రోజు అదానీ విల్మార్ చూసుకుంటే ఈ సెక్టార్ లో అయితే టాప్ 3 లో కొనసాగుతుంది. మెయిన్ ఇక్కడ నెట్ ప్రాఫిట్ చూసుకోండి. జూన్ 2023లో లాస్ అయితే చేసింది. 79 crores అయితే లాస్ అయితే చూపించింది. ఆ తర్వాత కూడా మనకి లాస్ట్ క్వార్టర్ లో 131 crores అయితే మనకి లాస్ చూపించింది. ఇప్పుడు వచ్చే డిసెంబర్ లో మరి రిజల్ట్ ఇంకా రాలేదు కదా, అందుకనే వెయిట్ చేయమని అయితే చెప్తాను. ఈ స్టాక్ చూడండి, అప్కమింగ్ రిజల్ట్ డేట్ వచ్చేసి మనకి డేట్ అయితే ఇచ్చారు చూడండి, 31st January 2024. ఒకవేళ ఈ రిజల్ట్ వచ్చిన ఎంపటే నేనైతే మన వీడియోలో అయితే దీని గురించి అయితే చెప్తాను. ఇప్పుడైతే ఈ స్టాక్ లో అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. జియో ఫైనాన్షియల్ సర్వీస్ నిన్నటి వీడియోలో నేను ఈ స్టాక్ అయితే బై చేసుకోమని అయితే చెప్పాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని ఇంట్రెస్ట్ తీసుకోండి. ఈ ప్రైస్ కి మళ్ళీ దొరకదో అని కూడా చెప్పాను. చూడండి, ఈ రోజు దగ్గరగా 4.73% అయితే పెరిగింది ఈ రోజు జియో ఫైనాన్స్. దీని అప్పులు వచ్చేసి లాస్ట్ క్వార్టర్ లో 743 crores అయితే అప్పులు ఉండే, ప్రజెంట్ వచ్చేసి 0 ఉందండి. ఈ జియో ఫైనాన్స్ కి అయితే అప్పులు లేవు. నెక్స్ట్ ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ కూడా పెరిగాయండి. లాస్ట్ క్వార్టర్ లో 158 ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 186 అయితే అయింది. అప్పులు లేవు, 0 ఉంది. బుక్ వాల్యూ కూడా చాలా చూడండి, బుక్ వాల్యూకి దగ్గరలో ఉంది కరెంట్ ప్రైస్ కూడా. ఈ 2 కారణాలు చాలండి జియో ఫైనాన్స్ లోకి ఎంట్రీ తీసుకోవడానికి. ఇది జియో ఫైనాన్స్. SJVN స్టాక్ ఈ రోజు ఎందుకు ఇంతలా పెరిగింది? 11.81% పెరిగింది ఒక్క రోజే. దగ్గర 15% దాకా పెరిగి మళ్ళీ మనకైతే 11.81% దగ్గర అయితే ఈ రోజు మార్కెట్ అయితే క్లోజ్ అయింది. మరి ఎందుకు ఈ రోజు ఇంతలా పెరిగిందంటే దీని వచ్చేసి 100 మెగావాల్ట్ సోలార్ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. ఈ రివర్స్ యాక్షన్ లో అయితే వీళ్ళు సొంతం చేసుకోవడం జరిగింది. దీంతో ఈ రోజు మనకైతే ఇంతలా పెరిగింది. RSI చూసుకుంటే 77.93 ఉందండి. ఓవర్ బాట్ జోన్ లో అయితే ఉంది, మనకి చాలా ఓవర్ బాట్ జోన్ లో ఉంది. 77.93 మనకైతే RSI 70 బిలో వచ్చినప్పుడు అయితే మీరు దీంట్లో అయితే బై చేసుకోమని అయితే చెప్తాను. ఆల్రెడీ హోల్డ్ చేసుకున్న వాళ్ళు హోల్డ్ చేసుకోండి. బై అండ్ డిప్స్ బేసిస్ లో మనం ఈ స్టాక్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. రాబోయే కాలంలో ఎలక్ట్రికల్ కి చాలా డిమాండ్ అయితే ఉంది. ఈ స్టాక్ కూడా ఇప్పుడు చూడండి 100 మెగా వాల్టేజ్ విద్యుత్తుని సొంతం చేసుకోవడంతో మనకి ఈ రోజు ఇంతలా ర్యాలీ ఇచ్చింది. SJVN బుక్ వాల్యూ చూసుకుంటే 36 ఉంది, కరెంట్ ప్రైస్ 129. ఈ సెక్టార్ లో వచ్చేసి ఇది 8th పొజిషన్ లో కొనసాగుతుంది. SJVN డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్ రాలేదు. లాస్ట్ 2 quarters లో చూసుకుంటే సేల్స్ పెరిగాయండి, ఆ ఖర్చులు కూడా తగ్గించుకున్నారు వీళ్ళు. నెట్ ప్రాఫిట్ 272 ఉంటే ఇక్కడ 440, దగ్గరగా మనకి డబల్ అయితే కనపడుతుంది ఇక్కడ. ఇప్పుడు కొద్దిగా పెరిగింది కదా, మళ్ళీ కొద్దిగా పడ్డాక ఒకవేళ పడుతుంది, ప్రాఫిట్ బుకింగ్ జరిగినప్పుడు మనము పడినప్పుడు మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకొని మన లాంగ్ టర్మ్ హోల్డ్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కొద్దిగా డిప్ అయిన తర్వాత బై చేసుకొని, డిప్ అయ్యే కొద్ది మనం బై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. బై అండ్ డిప్స్ బేసిస్ లో మనం ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. SJVN స్టాక్ అయితే ఓవర్ బాట్ జోన్ లో కనపడుతుంది. ఈ పర్టికులర్ స్టాక్ లో మీరు డిప్ అయిన తర్వాత మీరు ఎంట్రీస్ అయితే తీసుకోండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే కళ్ళు మూసుకొని డిప్ అయినాక ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. ఈ పర్టికులర్ స్టాక్ గురించి అయితే ఇదండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటానండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.